బ్యాక్ టీ న్యూస్. ఎన్నికల్లో హాట్ కామెంట్లు అసలుకే ఎసరు పెడుతున్నాయి. వ్యక్తిగత విమర్శలు చేస్తున్న వారిపై ఈసీ కూడా సీరియస్ గానే ఉండటంతో పార్టీలు ముందే చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ లో వికెట్ ఎగిరిపోయింది. ఇప్పుడు బీజేపీ ఎంపీ అభ్యర్థి హేమమాలినిపై సూర్జేవాలా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దేశంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో డైలాగ్ వార్ కొంపముంచుతోంది. నోటికి ఇష్టం వచ్చినట్లు చేస్తున్న వ్యాఖ్యలు మెడకు చుట్టుకుంటున్నాయి. ఉత్తరప్రదేశ్లోని మధుర బీజేపీ ఎంపీ అభ్యర్థి హేమమాలినిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలాకు ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రేపు సాయంత్రంలోపు వివరణ ఇవ్వాలని ఈసీ పేర్కొంది. పార్టీ నాయకులందరూ బహిరంగంగా మాట్లాడే సమయంలో మహిళల గౌరవాన్ని నిలబెట్టేలా, క్రమశిక్షణ పాటించేలా పార్టీ తీసుకున్న చర్యలపై ఎన్నికల సంఘం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నుంచి సైతం వివరణను కోరింది. అంతకుముందు ఖర్గేకు రణదీప్ వివరణ ఇచ్చారు. ఆ వెంటనే ఈసీ కూడా సీరియస్ అయింది. హేమమాలిని ఉత్తరప్రదేశ్లోని మధుర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ మధ్యే హేమమాలినిపై కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ వీడియోను బీజేపీ బయటపెట్టింది. మహిళల్ని కించపరిచేలా మాట్లాడుతున్నారంటూ బీజేపీ ధ్వజమెత్తింది. ఈ వ్యాఖ్యలు మహిళలందరినీ అవమానించేలా ఉన్నాయంటూ ఈసీకి ఫిర్యాదు చేసింది. అయితే బీజేపీ విమర్శలను కాంగ్రెస్ ఖండించింది. తన ప్రసంగంలోని కొన్ని మాటలను తీసుకుని వక్రీకరిస్తున్నారని, పూర్తి ప్రసంగాన్ని చూడాలని రణదీప్ సూర్జేవాలా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈసీ మాత్రం సీరియస్ గా స్పందించింది. అయితే ఇప్పటికే కంగనా రనౌత్పై సుప్రియా శ్రీనాథ్ చేసిన వ్యాఖ్యలకు హైకమాండ్ రియాక్షన్ వచ్చేసింది. ఇప్పుడు సూర్జేవాలా విషయంలో కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందన్నది ఉత్కంఠగా మారింది. ఈ మధ్యనే హిమాచల్ ప్రదేశ్ మండీ లోక్సభ నుంచి పోటీ చేస్తున్న కంగనా రనౌత్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనాథ్ కు షాక్ ఇచ్చింది. లోక్సభ అభ్యర్థుల లిస్టు నుంచి పార్టీ హైకమాండ్ తొలగించింది. ఇలా నోరు జారితే ఇక అంతే అన్నట్లుగా ఈసీ వ్యవహరిస్తోంది. కఠిన చర్యలు తీసుకుంటోంది.